బెరాకా బ్లెస్సింగ్ చర్చ్, యేసు ఆశీర్వాదములు కాకినాడ. యేసు ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఈ టీవీ కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం. ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదా. ఈ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మీకోసమే. ఈ కార్యక్రమంలో యేసయ్య అందించే ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఆశీర్వాదాలతో పాటు ఆయన అందించే రక్షణ ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ గారు దైవ సందేశంను అందించెదరు. ఈ దినం దైవ గ్రంథం నుంచి ఒక కుటుంబాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42 వరకు అందరూ కలిసి చదువుదాం. అందరూ చదవండి నాతో కలిపి. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. ఆయన తన ఇంట 39వ వచనం 10వ అధ్యాయం లూకా సువార్త. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు కాళ్ళ మీద కూర్చుండి ఆయన బోధ వింటుంది. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభు, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నాను, తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అలాగే యోహాను సువార్త తీయండి, 11వ అధ్యాయం 1-5 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. మరియ ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతనీలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయన. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూడ్చి తల వెంట్రుకలతో ఆయన పాదములు నిలిచిన మరియకు అతని అక్క చెప్పిండు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయినాడని ఆయన అద్దకు వర్తమానం పంపిణీ. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమ పరచబడినట్లు దేవుడి మహిమ కొరకు వచ్చినదని యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. హల్లెలూయా. నేను అనే జన్మన కుటుంబం ఎలా ఉంటుంది? మన కుటుంబాలతో మనం దేవుని ఎలాగైనా సేవించగలం? కుటుంబాల్లో దేవుడు ఎలా ఉంటాడు అనేటటువంటి ఒక సత్యాన్ని ఈ దినం మనం నేర్చుకుందాం. ఈరోజు ఏ ఫ్యామిలీనైనా కలపండి, ఏ భర్తనన్నా అడగండి, ఏ భార్యనన్నా అడగండి, ఏ అత్తనన్నా అడగండి, ఏ కోడలన్నా అడగండి, ఏ నాన్నమ్మనన్నా అడగండి, అమ్మమ్మనన్నా అడగండి, ఎలాగున్నారు అంటే చాలా కష్టాలతో ఉన్నాం బాబు అంట, సుఖం లేదు బాబు అంట, ఎందుకు బతుకుతున్నామో మాకే తెలియడం లేదు బాబు అంట. పిల్లలు ఈరోజు కుటుంబాలు ఎలాగా తయారయ్యాయి అంటే అర్థం లేని కుటుంబాలు, అసలు అర్థం అవడం లేదు. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని బాధపడే భర్త, అయ్యో ఈ కొడుకులో పడిపోయిందని బాధపడే భార్య, అయ్యి బాబో ఈ కొడుకులు ఎందుకులా పుట్టాననేటువంటి పిల్లలు ఇంట్లో నుంచి మారిపోయే పరిస్థితి. ఎంత బాధ! మీరు మారరా? అమ్మా, మమ్మీ, డాడీ, మీరు మారరా? తల్లిని తండ్రి కొడుతుందంటే పిల్లలు ఎంత గిలగిల్లాడిపోతారో తెలుసా?
జ్ఞానం లేని పశువులాగా భార్యను కొట్టే భర్తలు ఉన్నారు. ఇంట్లో నెమ్మది లేకుండా చేసే ఆడవాళ్ళు భర్తకి పిచ్చెక్కించేస్తారు. ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవుడికి వందనాలు తెలియజేద్దాం. ఒక ఫ్యామిలీని దేవుడు ఎలా దర్శిస్తాడు, ఒక కుటుంబం ఎలాగా రుచికరంగా మారుతుందో. ఈరోజు మన యొక్క బలహీనత ఏంటంటే ఫ్యామిలీలో అందరూ ఒకలాగా ఉంటారు. భర్త ఒకలా ఉంటాడు, భార్య ఒకలా ఉంటుంది, కుర్రోడు ఒకలా ఉంటాడు, అమ్మాయి ఒకలా ఉంటుంది. అందరూ ఒకలా ఉంటారు. ఒకరు కొడుకుంటారు, ఒకరు కొట్టుకుంటారు, ఒకరు ఎల్లకుంటాడు, ఒకరు నల్లకుంటాడు, ఒకడు లావు ఉంటాడు, ఒకడు పక్కగా ఉంటాడు, ఒకడు చురుగ్గా ఉంటాడు, ఒకడేమో కూర్చుంటే లేవడు. ఈరోజు ఎన్నో తాపత్రయాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ దేవుడే పెట్టాడు. ఇవన్నీ దేవుడే పెట్టాడు. ఒక నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఒకడు పొడుకుంటాడు, కొట్టుకుంటాడు, ఒకడు చొరుగ్గా ఉంటాడు, స్లోగా ఉంటాడు. కానీ వీటన్నిటిలో కూడా మనము మంచి కుటుంబ జీవితం జీవించగలమని మరియా, మార్తా, లాజరు కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు. వారి పేర్లు మరియా, మార్తా, లాజరు. వారు బేతనియ గ్రామస్తులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ పేర్లు లేవు. కానీ దేవుడు వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రం రాయించాడు. వీళ్ళ ముగ్గురు కూడా 3 క్యారెక్టర్స్. మరియేమో మహాస్పీడు, మార్తేమో మహాస్పీడు, మరియేమో బాగా స్లో. ఇంకో బాగున్నాడు ఇంట్లో, ఎప్పుడు రోగిస్తుంది. అక్కడ కూర్చుంటాడో తెలియదు, నిల్చుంటాడో తెలియదు. ఇలాంటి ఫ్యామిలీ ఇది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, చురుగ్గా ఉన్న వాళ్ళేమో స్లోగా చేయలేము, స్లోగా ఉన్న వాళ్ళని చురుగ్గా చేయలేము. ఇప్పుడు మా అన్నదమ్ముడు ఇద్దరు, మేము, మా అన్నయ్య, నేను, మా ఇద్దరికి కూడా చాలా తేడా ఉన్నాయి. నేను మహాస్పీడు, మా అన్నయ్య మహాస్లో. స్లో అన్న స్టడీ. ఆయన చాలా స్టడీగా ఉంటాడు, నేను చాలా స్పీడ్గా ఉంటాను. ఇప్పుడు నేనేమో ఆయనేమో నేను అయిపోలేదు. మీరు ఎంత సతమతం అవ్వండి, నేను స్లో అవ్వలేదు. ఆయన ఎంత సతమతం అవ్వండి, మీ తమ్ముళ్ళగా పరిగెత్తమంటే ఆయన పరిగెత్త. కానీ ఇద్దరిని దేవుడు వాడుకుంటున్నారు. చెప్పలు అదే నువ్వు ఎలాగున్నా దేవుడు నేను వాడుకుంటాడు. డోంట్ వరీ. ఈరోజు నువ్వు నల్లగున్నావో, ఎర్రగున్నావో, తెల్లగున్నావో, గుజ్జుకున్నావో, పొడుకున్నావో, నువ్వు నల్లడు తెల్లడు కావాలో, తెల్లడు నల్లడు కావాలి. పొడిగోడు పొట్టాడు, పొట్టోడు పొడిగోడు అవడు. పోడుకుంటాడికి జుట్టు రాదు, జుట్టున్నవాడికి పోడుకుంటాడు. ఎంతసేపు అద్దం ముందు కూర్చొని నా గుడ్డు చూసుకుని నా గుడ్డు చూసుకున్నా, ఈ గుడ్డు మీద వెంట్రుకలు, ఈ గుడ్డుతోనే దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎట్టి చెప్పలేదు కదా. నువ్వు పట్టుకున్నా దేవుని ఆరాధించు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, చురుకున్న కుర్రాన్ని, ఒరే నువ్వు తమ్ముడులాగా ఉండాలా, నువ్వు అన్నయ్యలాగా ఉండాలంటాడు ఉండడు. కానీ దేవుని అడుగు, ఈయన్ని వాడుకోకపోవా, అన్ని వాడుకోకపోవా అంటే ఇద్దరిని వాడుకుంటారు. దేవుని వందనాలు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మార్త చురుకైనది, మహాస్పీడు, మరియా మహాలో అంటే స్థిమితమైనది, నెమ్మది కలిగింది, లాజరు 6%. అయితే ఈ కుటుంబాన్ని దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ కుటుంబంలో దేవుడు చక్కగా నడిపించాడు. ఈ కుటుంబంలో దేవుడు ఎన్నో శోధనలు రావడానికి ఒప్పుకున్నాడు, ఎన్నో రోగాలు రావడానికి ఒప్పుకున్నాడు, మరణాలు రావడానికి ఒప్పుకున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, దేవుడు అనుకుంటే మంచి భక్తి చేస్తే ఇంకేముండవు బ్రదరు, కష్టాలు ఉండవు బ్రదరు, అస్సలు శోధనలు ఉండవండి. తీరాల మరణానికి వయసు. ఈరోజు మన జీవితాల్లో మనము దేవుని సన్నిధిలో మరణం ఎప్పుడు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఆయన సజీవమైన దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయన సజీవుడు. యోబు ఏమన్నాడు? నా దేవుడు సజీవుడు, ఆయన శక్తివంతుడైన దేవుడు.
ఈరోజు దేవుడు ఎవరు అనుకుంటున్నాం? ఆయన ఎవరు వెలుగునువా? ఆయన సజీవుడు. ఈరోజు నీ ఇంట్లో కష్టాలు వచ్చినాయని ఆయన చచ్చిన దేవుడు అనుకుంటున్నావా? ఈరోజు నీకు రోగాలు వచ్చినాయని ఆయన చేతగాడు అని అనుకున్నావా? ఈరోజు నీ ఇంట్లో భయంకరమైన ఉపద్రవాలు వచ్చి కొట్టుకుపోతున్నావని దేవుడు లేడని అనుకున్నావా? యోబు అంటాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. దేవుడు బిడ్డలారా, ఈ కుటుంబాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక భక్తి గల కుటుంబం. ఈ కుటుంబాన్ని మనం చూస్తే వీళ్ళు మంచి రిలేషన్ కలిగిన కుటుంబం, సత్సంబంధాలు. ఈరోజు సంబంధాలు కట్ చేస్తున్నాయి. మమ్మీ నువ్వు రావాల్సింది మా ఇంటికి, డాడీ మీరు మా ఇంటికి రావాల్సింది, మీరు మాతో మాట్లాడాల్సిన లేదు, మీకు మాకు సంబంధం లేదు. అక్క చెప్తుంది చెల్లితో, నువ్వు మా ఇంటికి రావాల్సింది. సత్సంబంధాలు పోగొట్టుకుంటూ తినాలి. కానీ ఒక దేవుని కుటుంబంగా ఎప్పుడు నీ సంబంధాన్ని కట్ చేయొద్దు. దేవునికి వందనాలు తెలియజేయాలి. హల్లెలూయా. ఎప్పుడు నీ సంబంధాన్ని కట్ చేయొద్దు. ఈరోజు సంబంధాలు కోల్పోతున్నాం. ఇంటి పక్కన ఉన్నతో మాట్లాడు, ఇంటి మీద మాట్లాడు, ఇంటి రోజుతో మాట్లాడు, ఉద్యోగస్తులతో మాట్లాడు, అక్కతో మాట్లాడు, అన్నతో మాట్లాడు, తల్లితో మాట్లాడు, అక్కతో మాట్లాడు, కోడలతో మాట్లాడు, ఎవరితో మాట్లాడు. కానీ దేవదూతలాగా ఆరాధిస్తావు గుళ్ళోకి వచ్చి. నువ్వు దేవదూతరా? నువ్వు దేవదూతరా? ఇంట్లో ఏమో ముచ్చిలా ఉంటావా? పిల్లల సంబంధాలను పోగొట్టుకునే వాళ్ళంగా మనం ఉండవద్దు. దేవుని స్తోత్రాలు. అలాగే ఊరికి ఎక్కువ సంబంధాలు పెట్టుకొని తలకాయ నొప్పులు పెట్టుకోమని కాదు. రిలేషన్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకే. దేవుడికి వందనాలు చెప్తారా? ఎందుకంటే ఈరోజు దేవుడి బిడ్డలంగా రిలేషన్స్ చాలా ముఖ్యం. దేవుడికి వందనాలు తెలియజేయండి. వీరారా, ఇక్కడ ఈ కుటుంబం చక్కని రిలేషన్స్ కలిగిన కుటుంబం. ఎంతో మంది వాళ్ళ ఇంటికి వస్తే ఒప్పుకున్నారు. కొంతమంది ఇంటికి వస్తే ఒప్పుకోరు. అన్నం తింటే కొంతమంది చూపించదు. ఎందుకంటే అన్నం తింటే ఏమైనా చూసింది అనుకో ఇంకా అరగదు. ఆ కన్నాడు. కానీ దేవుని బిడ్డగా మనం అలాంటి భయపడకూడదు. దేవుని స్తోత్రం చేయాలి. ఈరోజు మన హృదయాలు, మన కుటుంబాలు, మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఈరోజు కుటుంబం యొక్క విలువలు ఎక్కడున్నాయి? ఈరోజు దేవుడిని నమ్ముకున్నామని చెప్తున్నాం. ఈరోజు ఆత్మీయత ఎక్కడ ఉంది? న్యాయం ఎక్కడ ఉంది? దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఈ కుటుంబం చూడండి, ఈ కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. ఈ కుటుంబంలో ముగ్గురు 3 దారులైనా 3 దారుల్ని ఏకదారిగా చేశాడు దేవుడు. ముగ్గురిని వాడుకున్నాడు. దానికి 7 కారణాలు చెప్తాను చూడండి. మొట్టమొదటి కారణం ఏంటంటే, వారు దేవుడికి చోటిచ్చారు. లోకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదవమ్మా. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా గ్రామంలో ప్రవేశించారు. మార్తా అనే స్త్రీ ఆయన ఏం చేసిందంట? ఆయన ఇంట్లో చేర్చుకుంది. ప్రియులారా, దేవుడికి చోటు ఇవ్వడం అనేది ఒక బ్లెస్సింగ్. ఈ రోజులో మనం ఏమనుకున్నాం అంటే, బాబో దేవుడిని నమ్ముకుంటే మన పని అంత అయిపోతుందా? ఒక రోజు నేను చాలా కాలం దేవుడిని నమ్ముకోవడం కారణం అదే. అసలు ఈ దేవుడి దగ్గరికి వెళ్ళామనుకో, అసలు కుదురుంచులు అలా చూడకూడదు అంటారు, ఇలా చూడకూడదు అంటారు, అలా తయారవకూడదు అంటారు, ఇది తినకూడదు అంటారు, ఆ సినిమాకి వెళ్ళకూడదు అంటారు, ఆ అబద్ధాలు ఆడకూడదు అంటారు. అయ్యి బాబోయ్ నా బాధలు పెట్టేస్తారు అని చాలా కాలం నేను దేవుని నమ్ముకోలేదు. దేవుని నమ్ముకోకపోవడం వల్ల చాలా నష్టపోయాను. నాకు కీడే జరిగింది, నాకు నష్టమే కలిగింది, నాకు మనశ్శాంతి పోయింది, చదువులో రాణించలేకపోతున్నాను, నా జీవితంలో ఎందుకు బ్రతుకుతున్నానో నాకు
అర్థం కాలేదు. ఆఖరికి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు యేసు ప్రభుకి చోటిచ్చాను. ఎప్పుడైతే దేవుడికి చోటిచ్చానో ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని దేవుడిగా చేశాడు. వీళ్ళ నా జీవితాన్ని ఫలభరితంగా చేశాడు. దేవుడికి వందనాలు. అప్పుడు అర్థమైంది నాకు ఎందుకు లేట్ చేశానని, ఎందుకు నేను దేవుడికి చోటు ఇవ్వలేదా. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటారు దేవుడికి చోటిస్తే, దేవుడిని ఆరాధిస్తే, దేవుడి సన్నిధిలో మనం ఎక్కువ సమయం గడిపితే అమ్మో టైం వేస్ట్ అనుకుంటారు. వీళ్ళ టైం వేస్ట్ కాదు. ఈరోజు దేవుడికి చోటించినట్లయితే, నీ కుటుంబంలో దేవుడిని ఆహ్వానించినట్లయితే ఆ ప్రభువు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సత్యుని వెలుగువా మీ భార్యాభర్త మధ్య దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడే మీ కుటుంబంలో ఎంత శాంతో మీకు అర్థమవుతుంది. అప్పుడే మీ కుటుంబం ఎంత విలువైనదో మీకు అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్య దేవుడు ఉన్నప్పుడు, మీ కుటుంబంలో దేవుడు ఉన్నప్పుడు. ఇక్కడ ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే దేవుడి కలిగిన కుటుంబం, దేవుడిని ఆహ్వానించిన కుటుంబం, దేవుడికి చోటించిన కుటుంబం. యేసుబాబు అప్పుడవుతాడు ఇటు వచ్చే గోడంతా ఈ అందరికి కొట్టి పెట్టడానికి మాకే కార్యం ఉందండి అని అనుకునేవాళ్ళు పోదామన్నారు. కానీ మరియా, మార్త, లాజరు అలా అనుకోలేదు. మార్త వెళ్ళి స్పీడేమో ముందెళ్ళిపోయి యేసు ప్రభువా మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అని ఆయన ఆహ్వానించింది. అయితే యేసు ప్రభు కూడా అమ్మా నేను రాను, నేను చాలా బిజీ, నా వెనక ఎంతమంది ఉన్నారు చూడు, మీ ఇంటికి వెళ్తే నాకు కుదరదు అని అన్నా. యేసు ప్రభు వాళ్ళందరినీ మరి ఎక్కడ పెట్టాడో నాకు తెలియదు, లేకపోతే ఇంటికి పంపించాడేమో నాకు తెలియదు. శిష్యులతో యేసు ప్రభు వారు వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. యేసు వచ్చి ఆ గృహానికి ఆయన అతిథిగా వస్తున్నాడు. ఈరోజు దేవుడు మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన కుటుంబాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి చోటు ఉందా? కుటుంబంలో ప్రభువుకి చోటు ఉందా? ప్రార్థనకి చోటు ఉందా? కుటుంబారాధనకి చోటు ఉందా? బైబిల్ చదువుకోవడానికి చోటు ఉందా? అవే అర్థం లేదండి పాస్టర్. నక్కలకి పొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ దేవుడికి చోటు లేదు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, రియల్గా దేవుడికి నువ్వు చోటిస్తావా? ఇలా చాలా మంది వేషధారణ భక్తి చేస్తారు. ఒట్టంటి భక్తి, ఏమి లేకపోయినా భక్తిగా ఉన్నట్టు. అమ్మో అంతా దేవుడేనండి. ఏంటి అంత దేవుడా? అంతా దేవుడేనంట. అసలు దేవుడికి చోటు ఉందని ఒక ఆయన అడిగాను, పొరపాటు నేను తెలియక, బ్రదర్ ప్రార్థన ఏడు బాబు అరగంట రోజంతా ప్రార్థన అన్నాడు. రోజంతా ప్రార్థన 5 నిమిషాలు చేయకుండా రోజంతా వేషధారణ. ఎంత వేషధారణో పిల్లల వేషధారణతో ఏదో గొప్పల కొరకు ఏదో భవనాలు కట్టేద్దాం, కాళ్ళు కొనేద్దాం, బంగారాలు కొనేద్దాం, పొలాలు కొనేద్దాం అని దురాశలతో యేసు ప్రభువుని ఆహ్వానిస్తే ఆయన దగ్గరికి రాడు. ఆయన దగ్గరికి రాడు. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే నీవు నిజంగా ఆయన దేవుడిగా గ్రహించి నీ జీవితంలో ఆయన్ని ఆరాధించడానికి, ఆయన దగ్గర నేర్చుకోవడానికి, ఆయన నామములో ఆయన బిడ్డలుగా జీవించడానికి నువ్వు పిలిచినప్పుడు ఆయన మీ ఇంటికి వస్తాడు. ఇక్కడ మార్త యేసుని ఎందుకు పిలిచింది? ప్రమోషన్ కావాలా? ఇల్లు కట్టి పెట్టారా? బంగారాలు ఇస్తాడనా? కాదు కాదు. ఆయన దేవుడని, ఆయన సజీవుడని, ఆయన క్రీస్తుని, ఆయన ప్రభువని గ్రహించినదై ప్రభువా మా ఇంటికి రా అని ఆహ్వానించింది. దేవుడి పొందనా చెప్తారు. ఇంకా మనం చూస్తే మార్త ఎందుకు పిలిచిందయ్యా అంటే ఆయనకి పరిచయం చేయడానికి పిలిచింది.
ఆయనకి వండి పెట్టడానికి పిలిచింది. ఈ రోజుల్లో మనం ఎందుకు పిలుస్తామంటే, ప్రభువుని ఎలా చెప్పాను కదా, చాలా స్వార్థాలు ఉంటాయి మన దగ్గర. కానీ మార్త ఎందుకు పిలిచిందంటే, ప్రభుకి ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని దీవెన పొందడానికి పిలిచింది. ఈరోజు మనం కూడా అలాంటి భావంతో దేవుని కోరుకున్నట్లయితే, ఆయన ఎప్పుడూ నీలో ఉండడానికి, ఎప్పుడూ నీ ఇంటిలో ఉండడానికి, నీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. దేవునికి వందనాలు చెప్తారా? ఈరోజు భక్తి భావంతో పిలవండి, స్వార్థంతో పిలవద్దు. మనసు లేకుండా భక్తి చేస్తారు, బుర్ర ఎక్కడో ఉంటుంది అని ప్రార్థన చేస్తా ఉంటే స్తోత్రం పాలు ఎక్కడ పెట్టేస్తున్నాం, స్తోత్రం ప్రభు అదే పాలు పొంగిపోతున్నాయి. చూడవే మనసు ఎక్కడ ఉంది? పాలు మీద ఉంది. ఏం చేస్తుందంటే, దేవా స్తోత్రం ఆయన తండ్రి, అలాగే ప్రభు అది చూసావా ప్రభా నీకు వందనాలు ఆయన, హల్లెలూయా స్తోత్రం. మీరు కాలమే లేదు, కుర్రోడు దొంగడే. మనసు ఒక చోట. అలాగే ఎప్పుడు ప్రార్థన చేయకండి. మీ పిల్లలు బడికి వెళ్ళిపోయేటప్పుడు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు, లేకపోతే మీ పిల్లల్ని చదివించేటప్పుడు మీరు అక్కడ ఏమి మోకరించి ప్రార్థన చేసేయండి. మీ పిల్లలు బడికి వెళ్ళిపోయిన తర్వాత, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా గంట సేపు మనసు పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు వింటాడు. దేవుడి స్తోత్రం. నీవు పనులన్నీ ముగించుకొని హడావుడిగా కాకుండా, ఎప్పుడైతే మనసు దేవుడి మీద పెట్టి ప్రార్థన చేస్తావు, అది అర్ధరాత్రి అవ్వచ్చు, తెల్లవారుజాము అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంకాలం అవ్వచ్చు, ఉదయం అవ్వచ్చు, ఎప్పుడైనా సరే నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే, ఆయన మనస్ఫూర్తిగా చేస్తే నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడికి వందనాలు. కనుక ఇక్కడ వారు హృదయపూర్వకంగా పిలిచింది మార్త. సరే, మొట్టమొదటి విషయం ఏంటంటే, వారు దేవుడికి చోటు ఇచ్చిన గృహం. రెండోది ఏంటంటే, వారు దేవుడికి చోటు ఇవ్వడమే కాదు, వారు దేవుడికి దగ్గరైపోయిన కుటుంబం. ఈరోజు ప్రభువుకి సమీపంగా అయిపోయావా? మరియా, మార్త, లాజరు ముగ్గురు క్లోజ్ అయిపోయారు. ఎంత అద్భుతమో! ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే, మార్త పిలిచింది కదా, నువ్వు పిలిచావు కదా, నేను రాను. నువ్వు పిలిచావు కదా, నేను రాను. నిన్ను ఎవరు పిలవమన్నాడు? నేను వెళ్ళి పిలుతుడు కదా, ఇదేం కంగారు? భర్త చేయడానికి ఫ్యామిలీ ప్రేయర్. నేను పాట ఆడమన్నా, నేను రాను. భార్య ఎత్తింది అనుకోండి, ఎత్తిందిరా బాబు పాట, నేను రానని చెప్పు. ఏకీవించండి. ఈరోజు ఏకీవించండి. నేనేం చెప్తున్నానంటే, మీకు భక్తి విషయం వచ్చేటప్పటికి, దేవుడి విషయం వచ్చేటప్పటికి కుటుంబం అంతా ఒకటైపోవాలండి. చప్పట్లు గట్టిగా పోతాయి, గట్టిగా చప్పట్లు పోతాయి. కుటుంబం అంతా ఒకటైపోవాలి. పిల్లోడు పాట ఎత్తినా, భార్య పాట ఎత్తినా, భర్త పాట ఎత్తినా, లేకపోతే ఆరాధనకి వెళ్దాం అనుకుంటే భార్య తయారవ్వలేదనుకోండి, భర్త ఎలాగొస్తాడు? భర్త తయారవ్వలేదనుకోండి, భార్య ఎలాగొస్తుంది? పిల్లలు తయారవ్వలేదనుకోండి, కుటుంబంగా ఎలాగొస్తారు? ఆరాధన అనేటప్పటికీ ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏకీపిస్తారో, అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించగలరు. దేవుడికి వందనాలు. దేవుడి విషయాలు వచ్చేటప్పటికి నువ్వు ఏకమైపోవాలి. ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. వీడేమో స్పీడు, ఆయనేమో స్లో, ఈయనేమో రోగిష్ఠు. కానీ దేవుడి విషయం వచ్చేటప్పుడు ఏకమైపోయారు. కొన్ని తేడాలు ఉంటాయి ఫ్యామిలీలో, కానీ మనం దేవుడి విషయం వచ్చేటప్పటికి సంఘం అంతా ఒకటైపోవాలి. ఆవిడ చెప్పడం ఏంటండి, ఈయన చెప్పడం ఏంటండి, ఆవిడ పెద్ద ఏంటండి, ఈవిడ పెద్ద ఏంటండి? నో, దేవుడి విషయం వచ్చేటప్పటికి, ఓటు వచ్చేటప్పటికి, ప్రార్థన వచ్చేటప్పటికి, ఏదైనా సంఘ కార్యక్రమాలు చేయాలనుకునేటప్పటికి సంఘం అంతా ఒకటైపోవాలి. దేవుడికి వందనాలు చెప్తారా? కుటుంబం అంతా ఒకటైపోవాలి దేవుడి విషయంలో. ఈరోజు ఎన్నో భేదాలు ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కూడా ఏకాత్మ దేవుడు ఇస్తాడు. దేవుడికి వందనాలు చెప్తాను. హల్లెలూయా. ప్రభువా, వాళ్ళు కలిశారు, వారి కుటుంబంతో కలిశారు, వారు క్లోజ్ అయిపోయారు. ఎంత క్లోజ్ అయిపోయారంటే నాకు చాలా ఆశ్చర్యం. చూడండి,
యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన మన స్నేహితుడైన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఎవరంట? ఎవరంటండి? మన స్నేహితుడు. ఎవరు? ఈ చెప్పాడు. పిలిచింది ఎవరు? చెప్పండి చెప్పండి. పిలిచింది ఎవరు? మార్త. స్నేహితుడు ఎవరు? లాజరు. యేసు పాదాల దగ్గర కూర్చుంది ఎవరు? మరియా. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వండర్ఫుల్ యూనిటీ. దేవుని బిడ్డలారా, ఈరోజు మన మనసు మందరాన్ని విడిచిపెడదాం. ఈరోజు మనకి ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఈరోజు మన చుట్టాల వల్ల, లేకపోతే ఉద్యోగాల వల్ల, లేకపోతే పిల్లల వల్ల ఎన్నో గొడవలు ఉంటాయి ఫ్యామిలీలో. కానీ దేవుడి విషయం వచ్చేటప్పటికి అన్ని పక్కన పెట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, వచ్చిన ప్రతి కుటుంబాన్ని చూడండి. ఈరోజు కుటుంబాలుగా ఎంతో విలువైనది నాయన. ఈరోజు మా ఫ్యామిలీస్ చాలా విలువైనవి ప్రభు. కానీ ఈరోజు సాధారణుడు ఫ్యామిలీస్ మీద పడిపోయి ఆయన తునాతునులు చేస్తున్నాడు. ఆయన ఐక్యత లేకుండా చేస్తున్నాడు, ప్రేమ లేకుండా చేస్తున్నాడు, లోబడకుండా చేస్తున్నాడు, అభివృద్ధి పొందకుండా చేస్తున్నాడు. కానీ ఈరోజు నువ్వు ప్రేమించే కుటుంబం ఎలా ఉంటుందో చెప్పావు నాయన. ప్రభా, నువ్వు ప్రేమించి నిన్ను చేర్చుకున్న కుటుంబం ఎలా ఉంటుందో, ప్రభా నీకు దగ్గరగా జీవించిన బిడ్డలు ఎలా ఉంటారో, నీ పాదాల దగ్గర నేర్చుకున్న బిడ్డలు ఎలా ఉంటారో, నీ మీద ఆధారపడిన బిడ్డలు ఎలా ఉంటారో, నాయన కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంలో నిలబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయో ప్రభా నువ్వు చాలా తేటగా చూపించావు నాయన. ప్రభా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఏ కుటుంబం కూడా నాయన ప్రభా కోల్పోకుండా చేయ ప్రభా. ప్రార్థన వచ్చినప్పుడు, ఆరాధన వచ్చినప్పుడు, భక్తి విషయాలు, దేవుని విషయాలు అన్ని మనసు మందులు విడిచిపెట్టి కలిసిపోవడానికి సహాయం చేయాలి. ప్రతి ఇంటిలో ఏక మనసు ఇవ్వండి ప్రభువా. ప్రతి కుటుంబంలో ఏకాత్మనివ్వండి నాయన. భార్యాభర్తల మధ్య ఏకాత్మనివ్వండి నాయన. తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఏక మనసు ఇవ్వండి నాయన. అన్నదమ్ముల మధ్య ఏక మనసు ఇవ్వండి నాయన. మీరే మహిమ తెచ్చుకోండి. ఎంతమంది వాక్యాన్ని స్పందించారో నాకు తెలియదు నాయన. తప్పకుండా వారి కుటుంబాలు దీవించబడుగా, వారి కుటుంబాల్లో పరిశుద్ధాత్ముడు కార్యము చేయుగా, వారి కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు దిగివచ్చును కాక. ప్రభువా, నీ కృప చూపించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారా? అయితే ఇప్పుడే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయుటకు మేము సిద్ధంగా ఉన్నాం. మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయమునకు ఇదే ఛానల్పై కలుద్దాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరాకా బ్లెస్సింగ్ చర్చ్, డోర్ నెంబర్ 73-48-1A, రమణయ్యపేట, కాకినాడ. పిన్ కోడ్ 533005, ఈస్ట్ గోదావరి, ఏపీ, ఇండియా. మా ఫోన్ నెంబర్ 9882338834. ల్యాండ్ నెంబర్ 0884 237833.